మార్కెట్ పెరుగుతుందంటే దాని అర్థం యుద్ధం ఆగిపోయిందని కాదు. స్టిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 97% గతంలో వెళ్లాల్సిన క్రూడ్ ఆయిల్ కంటే తక్కువ క్రూడ్ ఆయిల్ బయటకు వస్తూ ఉంది. మరి ఇలా పెరుగుతున్న మార్కెట్ ని నమ్మచ్చా? బట్ దీనికంటే ఇంపార్టెంట్ గా అమెరికా, స్పెషల్ గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎంతకి దిగిపోయారో మీరు చూస్తే బహుశా ఇలాంటి సందర్భం ఏ అమెరికా ప్రెసిడెంట్ కి గతంలో ఉండుండదేమో. అన్ని కంట్రీస్ కి పిలుపునిచ్చారు, రండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని అందరం కలిసి సేఫ్ ప్లేస్ గా షిప్స్ వెళ్లే దానిలా చేద్దాం అనేసరికి ఒక్క కంట్రీ కూడా రాకపోతుండడం తన అసహనాన్ని చూపిస్తున్నారు. ఏ కంట్రీస్ నేను పిలిచినప్పుడు రాలేదో, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి నేను కాల్ చేసినప్పుడు ఏ ఒక్క కంట్రీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళందరినీ నేను గుర్తు పెట్టుకుంటాను, వి విల్ రిమెంబర్ ఎవ్రీవన్ అనేలా ఇండైరెక్ట్ గా యుఎస్ ఎలాంటి స్టేజ్ లో ఉందో మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ బెదిరింపులకు కూడా ఏ ఒక్క కంట్రీ రెస్పాండ్ అవ్వలేదు. చేతులారా చేసుకున్న పని అంతా బాగుంటుంది, నన్నెవరు ఆపుతారులే అని ట్రేడ్ వార్ ని పెట్టి చాలా కంట్రీస్ ని ఇంపాక్ట్ చేసి అందరూ యుఎస్ఏ కాళ్ళ దగ్గరకే రావాలనేలా బిహేవియర్ తో తను వెళ్ళాడా. ఇప్పుడు దానికి సరైన రెస్పాన్స్ ఇతర కంట్రీస్ కూడా ఇస్తున్నాయి. ఏ ఒక్క కంట్రీ కూడా తనకి రెస్పాండ్ అవ్వలేదు. అండ్ నాటో వాళ్ళనైతే డైరెక్ట్ గానే బెదిరిస్తున్నారు, మీరు నాకు సహాయం చేయకపోతే వెరీ బ్యాడ్ ఫ్యూచర్ మీకు ఉంటుందని. యూకే అండ్ ఇతర కంట్రీస్ అన్నిటిని, నాటో కంట్రీస్ అన్నిటిని కూడా అడుగుతున్నారు, రండి సహాయం చేయండి అని. ఒక్కరు కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ చైనాతో తను వెళ్లి మీట్ అవ్వాల్సి ఉంది, దాన్ని డిలే చేయండి ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, కావాలంటే మీరు హెల్ప్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్బర్స్ ని ఫ్రీ చేయండి, నేను వచ్చి మీట్ అవుతాను ప్రెసిడెంట్ జీతో, అక్కడి ప్రెసిడెంట్ తో, కానీ యుద్ధం జరుగుతుంది నేను రాలేను అని ఇండైరెక్ట్ గా యుద్ధాన్ని ఆపడానికి హెల్ప్ చేయమని చైనా అడిగినా చైనా కూడా ఒక్క స్టెప్ అంటే ఒక్క ఇంచ్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రూడ్ ఆయిల్ వెళ్తుందా బయటికి ఆ పాసేజ్ ద్వారా, అందులో హైయెస్ట్ వెళ్ళేది చైనాకి, 35% అక్కడికే వెళ్తుంది. సెకండ్ ప్లేస్ ఇండియా. చైనాకి వెళ్లాల్సిన షిప్పులు వెళ్ళిపోతున్నాయంట, ఇండియా కూడా మాట్లాడుకొని కొన్ని షిప్స్ ని తెచ్చుకుంటుందంట. ఇది చెప్పింది ఎవరో కాదు, స్కాట్ బెసెంట్. బట్ ఇక్కడ భారీగా నవ్వు తెప్పించే విషయం ఏంటంటే, మేము దాన్ని అలౌ చేస్తున్నాం, మాకేం ఇష్యూ లేదు, షిప్స్ వెళ్తే వెళ్ళనివ్వండి, మేమేమి ఇక్కడ ఆంక్షలు పెట్టాం, మాకు ఇరాన్ కి యుద్ధం జరుగుతుందంటే దాంట్లోంచి షిప్ వెళ్ళొద్దు, ఇండియా ఆయిల్ తెచ్చుకుంటుందని ఇండియా మీదో చైనా మీదో మేమేం కోపం చూపించమని మేము అలౌ చేస్తున్నాం, షిప్స్ ని వెళ్ళనివ్వండి అని ఎలా చెప్తున్నారు. వాళ్ళు అలౌ చేసే స్టేజ్ లో, వాళ్ళు బ్లాక్ చేసే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారా ప్రెసెంట్? ఇన్ఫాక్ట్ ట్రంప్ ఏ స్టేజ్ కి దిగారంటే, ఇరాన్ ఇంతలా హిట్ చేస్తుందని మేము ఊహించలేదు, షాక్ అయ్యాను, స్టన్ అయ్యాను, ఇంతలా నేను ఊహించలేదు ఇరాన్ దగ్గర నుంచి రెస్పాన్స్ అని చెప్తున్నారు. స్పెషల్ గా గల్ఫ్ కంట్రీస్ ని హిట్ చేస్తుంది, దగ్గర ఉన్న ఇతర కంట్రీస్ స్పెషల్లీ సౌదీని హిట్ చేస్తుంది అనేలా వీళ్ళు ఏమాత్రం అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ ఆ కంట్రీస్ తో నెగిటివ్ ఏం లేదు, న్యూట్రల్ గానే ఉంది. బట్ యుఎస్ ని టార్గెట్ చేయాలంటే యుఎస్ వరకు వేయలేరు కదా మిసైల్ తీసుకెళ్లి, కాబట్టి అక్కడ ఉన్న బేసిస్ మీద అండ్ ఎవరైతే సేఫ్ హెవెన్ అని ఫీల్ అవుతున్నారో యుఎస్ యొక్క సపోర్ట్ తో, సేఫ్ ఏం కాదు మీరు, మా కోపం వస్తే మీకు కూడా నొప్పి వస్తుంది అని ఇండైరెక్ట్ గా దగ్గరగా ఉన్న కంట్రీస్ ని హిట్ చేస్తూ యుఎస్ కి వెన్నులో వణుకు పుట్టించే ప్రయత్నం ఇరాన్ చేస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యుద్ధం ఎక్కడా తగ్గలేదు, బట్ ఎందుకు మార్కెట్ పెరిగింది దీని గురించి మాట్లాడుకుంటూ, స్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ ఉన్న ప్రైస్ యాక్షన్ గురించి, డేటా గురించి మాట్లాడుకుంటూ, ఇవాళ మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం ఏం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా అండ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా అన్నది డిస్కస్ చేసుకుంటూ, ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ అండ్ వాళ్ళ సెల్లింగ్, వాళ్ళ షార్ట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా డేటా అండ్ ఏఐ రిలేటెడ్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఎన్విడియా దగ్గర నుంచి ఉంది. 2027 నాటికి $1 ట్రిలియన్ మార్క్ బిజినెస్ కి వెళ్ళిపోతారని చెప్తున్నారు, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ప్రెసెంట్ ఉన్న బిజినెస్ దగ్గర నుంచి డబుల్ అయిపోతుందని చెప్తున్నట్టు ఈ గ్లోబల్ డేటా పాయింట్స్ అన్నింటినీ డిస్కస్ చేసుకుంటే వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సో అసలు ఈ అంతటిని కొంచెం వెనక్కి వెళ్లారనుకోండి, స్టార్టింగ్ నుంచి ట్రంప్ చెప్పింది ఏంటి, మేము యుద్ధం గెలిచేసాం, కొద్ది రోజుల్లో ఇరాన్ దగ్గర ఏం లేదు పోరాడడానికి, సరెండర్ అయిపోతుంది, ఇరాన్ కాలబేరానికి వస్తుంది, ఇరాన్ సీజ్ ఫైర్ ని అడుగుతుంది, కానీ మేము ఒప్పుకోవట్లేదు, మాకు సరెండరే కావాలి, సీజ్ ఫైర్ కాదు. ఇలాంటి మాటలని మాట్లాడని ట్రంప్ రీసెంట్ గా ఏం మాటలు మార్చారు, ఇప్పుడు రాదేమో ఇరాన్ డిస్కషన్ కి, కొద్ది రోజుల్లో వస్తుంది, ఎందుకంటే ఇరాన్ దగ్గర ఏం లేదు అండ్ ఇరాన్ ని ఆపడంలో మాకు వేరే దేశాలకు సహాయం కావాలి, చైనాని ముందుకు రమ్మంటూ, ఇతర దేశాలని ముందుకు రమ్మంటూ, మీ దగ్గర ఉన్న మిలిటరీని పంపించండి, నేవల్ బేసెస్ ని పంపించండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మనం ఫ్రీ చేద్దాం, ఎస్కాట్ చేద్దాం, వేరే షిప్స్ అన్ని దాంట్లోకి వెళ్ళడానికి వేరే కంట్రీస్ ఒక హెల్ప్ అడగడం. ఇప్పుడు కొత్తగా ఇరాన్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, గల్ఫ్ కంట్రీస్ ని వాళ్ళు హిట్ చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని వాళ్ళకు వెపన్ లా వాడతారని ముందే తెలిసినా ఇంతలా వాడతారని అనుకోలేదు, ఇంత పానిక్ ని క్రియేట్ చేస్తారనుకోలేదు. వాళ్ళకి ఏ రైట్ లేదు అని చెప్పి తన అసహనాన్ని, తన వీక్నెస్ ని ప్రపంచ మీడియా ముందు ట్రంప్ బహిర్గతం చేశారు. క్లియర్ గా వార్ ఇక్కడ ఇరాన్ హ్యాండ్స్ లోనే ఉన్నట్లే కనిపిస్తుంది. యుఎస్ కార్గ్ ఐలాండ్ రిలేటెడ్ గా హిట్ చేసి మేమేదో చేసేస్తామని ఇలా భయపెట్టినా, ఫర్దర్ గా హిట్ చేస్తే ఇంకా ఇరాన్ ఏ స్టేజ్ కు వెళ్తుందో అండ్ అలా హిట్ చేయడం ద్వారా ఎనర్జీ క్రైసిస్ ని యుఎస్ఏ స్టార్ట్ చేసినట్లుంటుంది. 90% ఆఫ్ ద ఇరాన్ క్రూడ్ దాని నుంచి ఎక్స్పోర్ట్ అయితే దాని మీద హిట్ చేస్తే ఎనర్జీ క్రైసిస్ రూఫ్ టాప్ కి వెళ్లి మార్కెట్స్ క్రాష్ అవుతాయి, ఎనర్జీ మార్కెట్లు మాత్రం భారీగా పెరుగుతాయి. $200 per barrel క్రూడ్ ఆయిల్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం హిట్ అయ్యే అవకాశం ఉంది ఆ కార్గ్ ఐలాండ్ ని ఇంటర్నల్ గా టచ్ చేస్తుంటే. బికాస్ అదేం ఒక్కడి దాంతో ఎండ్ అయిపోదు, కార్గ్ ఐలాండ్ ని
యుఎస్ఏ వాళ్ళు హిట్ చేస్తే యుఎస్ఏ వాళ్ళు హిట్ చేశారు కదా అని ఇరాన్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ నేషన్ లో ఉంటున్న ఆయిల్ ఫెసిలిటీస్ ని హిట్ చేస్తారు. అదే కదా ఆయిల్ హబ్ అంతా. ఇంకా అక్కడంతా కూడా దాడులు జరిగితే క్రూడ్ ఆయిల్ ఎక్కడికి వెళ్ళాలి? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి క్రూడ్ ఆయిల్ రాక, గ్యాస్ రాక, ఆయిల్ రిఫైనరీస్ కానీ ఆయిల్ ప్రొడక్షన్ కానీ హిట్ అయితే ఇంకా క్రూడ్ ఆయిల్ ఎంత వరకు వెళ్ళడంలో ఆశ్చర్యం ఉంటుంది. సో కాబట్టి యుఎస్ కి ఇవన్నీ తెలుసు కాబట్టి అక్కడ స్ట్రాటజిక్ గా యుఎస్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ కొట్టలేదు కూడా. కొట్టే స్థాయికి వెళ్ళిందంటే మాత్రం అంటే మీరు ఏ డేట్ అయినా ఏ పాయింట్ లో అయినా కార్గ్ ఐలాండ్ లో ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్ ని యుఎస్ఏ హిట్ చేసింది, దీనికి బదులుగా ఇరాన్ వేరే ఒక మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఒక ఆయిల్ ఫెసిలిటీస్ ని హిట్ చేసింది అని హెడ్లైన్ ఎక్కడైనా చూసారంటే, అఫీషియల్ గా చూసారంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ కి వార్ వెళ్తున్నట్టు. అక్కడ వరకు లేదంటే స్లోగా మీరానేనా అనే మాటల్లోనే కనిపిస్తుంది కానీ యాక్టివిటీస్ లో మీకు పెద్ద విషయం కనిపించదు. ఇది మార్కెట్ కి అర్థమవుతూనే మార్కెట్ రికవర్ అవడం స్టార్ట్ అయింది. ఆయిల్ మళ్ళీ నార్మల్ స్టేజెస్ కి వచ్చిందా? రాలేదు. 97% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంకా గతంలో పోలిస్తే ఇంకా తక్కువగానే దాని ద్వారా పాస్ అవుతుంది. చైనా వాళ్ళతో మాట్లాడుకొని, ఇరాన్ వాళ్ళతో మాట్లాడుకొని మోస్ట్లీ పాసెస్ తీసేసుకుంది. ఇండియా కొన్ని షిప్స్ ని తీసుకొస్తుంది. కొన్ని షిప్స్ ని మాత్రమే మన వరకు రప్పించుకోగలుగుతుంది. చైనాకి మంచి యాక్సెస్ దొరికింది, ఇండియాకి కొంతవరకు యాక్సెస్ దొరికింది. మిగిలిన కంట్రీస్ అన్ని ఇప్పుడు ఇరాన్ తో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ పెట్టే ప్రతిపాదన ఒకవేళ డాలర్ తో కాదు, మీరు ఇరాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా పాస్ అవ్వాలంటే యువాన్ తో ట్రాన్సాక్షన్ చేయాలని అంటే మాత్రం డాలర్ కు ఒక గట్టి దబ్బే. ఇరాన్ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీని కంప్లీట్ గా డామేజ్ చేశాం అని చెప్తున్న యుఎస్ఏ ఇఫ్ ఇన్ కేస్ కొంత టైం తర్వాత మళ్ళీ ఇరాన్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈసారి యుద్ధం చేయడానికి, ఈసారి మళ్ళీ అటాక్ చేయడానికి యుఎస్ఏ కి అంత బలం సరిపోదు. సో గ్లోబల్ మార్కెట్లు ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్ రికవర్ అవుతున్నాయంటే ఇష్యూ ఎండ్ అయిపోయిందని కాదు. ఇంక ఇదే పీక్, ఇంతకు మించి వెళ్తుందా ఇంకా వెళ్ళదులే అని ఇష్యూని స్లోగా యుఎస్ఏ కూడా అంటే ముళ్ళ మీద ఏదైనా డ్రెస్ పడిపోయింది అనుకోండి, స్పీడ్ గా లాగితే చినిగిపోద్ది కదా, స్లోగా తీయాలి. స్లోగా తీసే ప్రాసెస్ లో ప్రపంచానికి మనం తగ్గుతున్నట్టు కనిపించకూడదు. కాబట్టి ట్రంప్ కూడా వాడిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇరాన్ తో యుద్ధం ఎండ్ అయిపోద్ది కానీ ఈ వారం కాదు, నెక్స్ట్ ఇంకెప్పుడో ఎండ్ అవుతుంది. అండ్ అలాని యుద్ధం ఏం జరగట్లేదు అనుకోకండి. యుఏఈ వాళ్ళు 10 బాలిస్టిక్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేశారంటున్నారు. అండ్ 45 డ్రోన్స్ దగ్గరగా లేటెస్ట్ ఇరానియన్ అటాక్ లో ఇంటర్సెప్ట్ చేశారని ఇలా చెప్తున్నారు. యుద్ధం అయితే జరుగుతుంది బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత పానిక్ తో, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో జరగకుండా ఒక నార్మల్ విధానంలో, అంటే ఇప్పుడు ఎలా అయితే రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతూనే ఉన్నట్లు మనం వింటూ ఉంటాం యుద్ధం, ఆ లెవెల్ కి వచ్చిందిలే. ఇంకెంతకు మించి జరగదు, ఇంతకు మించి డెస్ట్రాయ్ కనిపించదు. ఆయిల్ సైట్స్ రిలేటెడ్ గా, ఎనర్జీ సప్లై ఇంతకు మించి వర్స్ థింగ్ జరగదని మార్కెట్ బిలీవ్ చేసింది కాబట్టి క్రూడ్ ఆయిల్ అక్కడే కొంత స్టెబిలైజ్ అయింది. మార్కెట్ కూడా పడి కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. బట్ ఈ మార్కెట్ పెరగడాన్ని నమ్మచ్చా అంటే మార్కెట్ రికవరీ ఎప్పుడు కూడా మొత్తం ఇష్యూ ఎండ్ అయిపోయాక కాదు, ఇంకింతకు మించి వరస్ట్ జరగదన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా సార్లు చెప్పాను కానీ ఇంకింతకు మించి వర్స్ట్ జరగదా అంటే యుఎస్ఏని ఇరాన్ ని మనం నమ్మలేం. ఏ టైంలో ఏం డెసిషన్ తీసుకుంటారో మీకు నాకు ఎవరికి తెలియదు. జస్ట్ మనం ఒక అజంప్షన్ చెప్పగలం. నేను ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచే నేను అసలు ఇంత దూరం కూడా యుద్ధం రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్ కి వీళ్ళు ఇంటెన్సిఫై అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కామన్ సెన్స్ పెడితే ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరి డబ్బులను వాళ్ళు వాడుకొని వాళ్ళ కంట్రీస్ గ్రో అవ్వచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇరాన్ వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. మాకు సరెండర్ అవ్వాలని లేదు, యుఎస్ దగ్గరికి వెళ్లి యుద్ధాన్ని ఆపండి అని అడగాలి లేదు అంటే దాని అర్థం మాకు యుద్ధం చేయాలని ఉందని కాదు, మాకు యుద్ధం ఆపాలనే ఉంది. కానీ ఏ స్టేజ్ కి తీసుకువెళ్లి మేము ఆ యుద్ధాన్ని ఆపుతాం అంటే ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా మా ఎనిమీ అంటే వాళ్ళ దృష్టిలో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మా మీద అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకూడదు. పక్కన పెడదాం, ఇజ్రాయెల్ ఒక ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ అవుతుంది ఇరాన్ దగ్గరికి న్యూక్లియర్ వెపన్ వస్తే. అది పక్కన పెడితే ఇరాన్ వాళ్ళు ఏమంతా యుఎస్ ఫుల్ ఫోర్స్ తో ఇరాన్ మీదకి వచ్చిందంటే ఇరాన్ చాలా గ్రేట్ గా డామేజ్ అవుతుంది. కానీ తను కిందకు వెళ్ళిపోతూ యుఎస్ఏ కూడా బలంగా లాగాలి. డామేజ్ చేసుకుంటాం, మేము హర్ట్ అవుతాం, మేము డామేజ్ అవుతాం, కానీ మాతో పాటు మీరు డామేజ్ అవ్వాలి. ఏ లెవెల్లో డామేజ్ అవ్వాలంటే అసలు వీళ్ళతో యుద్ధం చేసి మనం ఏం సాధించాం లాస్ట్, కానీ ఇంకొకసారి మా మీదకి రావాలంటే మీరు భయపడాలనేలా. మేము గెలవమని మనకు తెలుసు కానీ ఓడిపోతుంటే మాత్రం మీకు గ్రేట్ ఎక్స్టెంట్ లో డామేజ్ చేసే ఓడిపోతాం అనే ఒక స్టాండ్ తో ఇరాన్ ముందుకు వెళ్తున్నట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇరాన్ వెనుక స్ట్రాంగ్ గా రష్యా అండ్ చైనా నిలబడ్డాయి కాబట్టి అది కూడా సాలిడ్ స్టేట్మెంట్స్, ఎటువంటి భయం లేకుండా యుఎస్ఏకి అగైనెస్ట్ గా చేస్తూ ఉంది. అండ్ పనిలో పని ఇప్పుడే న్యూక్లియర్ వెపన్స్ ని కూడా కొన్ని టెస్ట్ చేస్తే మనం కూడా హెడ్ లైన్స్ లోకి వస్తాం కదా అని జోక్ గా చెప్తున్నాను. నార్త్ కొరియా కూడా న్యూక్లియర్ కేపబుల్ రాకెట్ లాంచెస్ ని టెస్ట్ కి కండక్ట్ చేసిందని, అంటే ఇండైరెక్ట్ గా నార్త్ కొరియా చెప్పడం మా దగ్గర న్యూక్లియర్ యాక్టివిటీ ఉంది, జాగ్రత్త మా మీదకి వచ్చారంటేనా, ఆర్ మేము సపోర్ట్ చేస్తే, అది ఇరాన్ కి సపోర్ట్ చేస్తేనే మోస్ట్లీ మా స్ట్రెంత్ తో అది కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో మాతో డిస్కషన్స్ డీల్స్ జరపండి, ఏదైనా మమ్మల్ని న్యూట్రల్ గా ఉంచండి అనేలా కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు నార్త్ కొరియా ఇస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఒక్క న్యూక్లియర్ వెపన్ ఉంటే కంట్రీకి ఎంత సేఫ్టీ. అండ్ ఆ న్యూక్లియర్ వెపన్ రాకుండా ఆ దేశం మీదే యుద్ధం చేసేలా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ వెళ్తుందంటే న్యూక్లియర్ వెపన్ ఒక ఇంపార్టెన్స్ ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ అది మనకి రావడానికి హెల్ప్ అయిన ఆ పాయింట్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ ఆ ప్రోగ్రామ్ వెనకుండి నడిపించిన వ్యక్తులు డెఫినెట్లీ ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ లో
ఇరాన్ కి పట్టిన కండిషన్ చూస్తున్న ప్రతిసారి నాకు ఆ టైంలో మన వాళ్ళ రిస్క్ తీసుకోకపోయింటే ఎన్ని సార్లు మనం తగ్గుండాలి వేరే కంట్రీస్ దగ్గర అనేది గుర్తొస్తూ ఉంటుంది. అది నిజమైన దేశభక్తి అంటే. ఆ రోజు వాళ్ళు తీసుకున్న రిస్క్ అండ్ పెట్టిన ఎఫర్ట్స్ తరతరాలకి ఇండియాకు చరిత్రలో నిలిచిపోతాయి. నెక్స్ట్ ఇంత వార్ సినారియోలో కూడా గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరగట్లేదు, ఎస్పెషల్లీ గోల్డ్ ఎందుకు పెరగట్లేదు అనే కన్సర్న్ చాలా మంది కామనర్స్ కలుస్తున్నప్పుడు దగ్గరగా ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తున్నాను. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఎక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరేమనుకో కన్సర్న్స్. ఆల్సో యుఎస్ డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉండడం అండ్ దీనికి కొద్ది టైం ముందే మనకి గోల్డ్ బాగా పెరుగుండడం, కొంత లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ప్రైస్ రిలేటెడ్ గా కనిపించదు. ఇవన్నీ కూడా వార్ జరుగుతున్న గోల్డ్ పెరగకుండా చేసిన అంశాలు. ఈ సేమ్ డేటా మీరు జస్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మీరు ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్, గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చూసినా కనిపిస్తుంది. గోల్డ్ ఫాల్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ప్రెషర్ ఫెడ్ రేట్ కట్ అవుట్లుక్ అని, స్టాగ్నేషన్ ఫియర్ తో వార్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీతో కూడా గోల్డ్ పెరగట్లేదని, హయ్యర్ రేట్స్ ఛాలెంజ్ గోల్డ్ పెరగకుండా ఆపుతుందని, ఇరాన్ రిలేటెడ్ గా వార్ ఉన్న గోల్డ్ పెరగకపోవడానికి కారణాలు అంటూ ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ 20 అవర్స్ బ్యాక్ వస్తున్న ఆర్టికల్స్, కానీ ఇవి చాలా డేస్ బ్యాక్ నుంచి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ దీని రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మార్చ్ 18th అంటే రేపటి నైట్ మనకి అప్డేట్ అవుతుంది. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరు, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచరు, ఫెడ్ వాళ్ళు పాస్ చేస్తారు. ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గోల్డ్ కూడా దానికే ప్రిపేర్ అయింది. రేట్ కట్ కానీ చేశారంటే గోల్డ్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది, రేట్ హైక్ కానీ చేశారంటే గోల్డ్ స్ట్రాంగ్ గా పడుతుంది. ఇవి సర్ప్రైజ్ ఎలిమెంట్స్. పాస్ చేస్తే ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొంత వోల్టైల్ గా మూవ్ అయినట్టు మూవ్ అవుతుంది, కానీ ఇంచుమించు అక్కడే ఉంటుంది. మరి యుఎస్ డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉంటే గోల్డ్ పడుతుంది అనుకున్నాం కదా. యుఎస్ డాలర్ స్ట్రెంగ్ అవడం ఏదైనా ఆగిందా అంటే మీకు ప్రైస్ యాక్షన్ చూపిస్తాను. ఇది యుఎస్ డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్ గా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూనే ఉంది. హైయర్ హైస్ హైయర్ లోస్ ని ఫార్మ్ చేసుకుంటూ అండ్ వెరీ రీసెంట్ గా 105 మార్క్ ని 100.5 మార్క్ ని టచ్ చేసిన తర్వాత నుంచి 100 బిలో మార్క్ కి కొంత ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. ఇది డాలర్ ఇండెక్స్, డాలర్ యొక్క స్ట్రెంత్ అనుకోవాలి. 100 బిలో వచ్చింది కాబట్టి ఫర్దర్ గా ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉందంటే గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న ఈ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇక్కడతో ఆగుతున్నట్టు. లేదు ఇది మళ్ళీ 100.5 దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్తూ 101, 102 వచ్చిందంటే గోల్డ్ రిలేటెడ్ గా ఫర్దర్ ఫాల్ మనం కొంతవరకు చూస్తాం టువర్డ్స్ $4,500 per ounce అంటే 1,50,000 అరౌండ్ వరకు గోల్డ్ రిలేటెడ్ గా వీక్నెస్ మళ్ళీ మనకి ఇక్కడ 101, 102 మార్క్ కి యుఎస్ డాలర్ ఇండెక్స్ వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది. ఈ లోపు ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ లో కూడా రేట్ కట్ ఉందంటే చాలా మంచిది, రేట్ హైక్ ఉందంటే చాలా బ్యాడ్. అలా వదిలేశారంటే ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, సర్ప్రైజ్ లే ఉండవు. దాని తర్వాత రోజు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అండ్ దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా థర్స్డే అండ్ ఫ్రైడే వాళ్ళ డెసిషన్స్ ని చెప్తారు. బట్ దాని ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద తక్కువ ఉంటుంది గోల్డ్ మీద. యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా రేపు రాబోతున్నదే మెయిన్ ఈవెంట్. అండ్ ఫైనలీ ఎఫ్ఐఎస్ కొంత శాంతిస్తున్నట్టు కనిపిస్తున్నారు. నిన్నటి వరకు 66,249 కోట్లకు సంబంధించిన మన ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారా. అండ్ వాళ్ళ ప్యాటర్న్ ని చూడండి. ఫ్రమ్ 11th మార్చ్, 12th మార్చ్, 13th మార్చ్, 16th మార్చ్ 6,000 కోట్లు, 7,000 కోట్లు, 10,000 కోట్లు పెరుగుతూ వచ్చిందా. మళ్ళీ కూడా సుమారుగా 9,000 కోట్లు సెల్లింగ్ అనిపించిందా. ఇప్పుడు ఆ ట్రెండ్ కొంత రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సుమారు 4,700 కోట్లు, ఇది కూడా చాలా పెద్దదే, ఎక్కువే. బట్ స్టిల్ రీసెంట్ గా లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో 4,700, 6,300, 7,050, 10,700, 9,400 రైజింగ్ గా ఉంది. ఎక్కడ డిక్లైన్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం డిక్లైన్ అయింది. దీనికి కొంత ఫేవర్ గా మార్కెట్ కి ఫేవర్ గా మనం చూడొచ్చు. అండ్ నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్, నిఫ్టీ యొక్క హవర్లీ చార్ట్ లో క్లియర్ గా కంటిన్యూస్ గా మార్కెట్ డిక్లైన్ అయిన తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం రీసెంట్ గా ఉంటున్న మార్కెట్ హైస్ ని బ్రేక్ చేస్తూ, ప్రీవియస్ డేస్ ఒక హైస్ ని బ్రేక్ చేస్తూ మార్కెట్ పైకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్ ఫిబ్రవరి కాన్ఫ్లిక్ట్ ఉంటున్న దగ్గర నుంచి మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే ప్రెసెంట్ 23,685 దగ్గర 0.236 రిట్రేస్మెంట్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఎగ్జాక్ట్ గా ఉన్నాం ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే 24,131, 24,490, 24,850 ఇమీడియట్ గా మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక చిన్న హోప్ మార్కెట్ కి, ఇంతకు మించి యుద్ధం ముందుకు వెళ్ళదు, ఇంతకు మించి వర్స్ జరగదని. యుద్ధం ముందుకు వెళ్దంటే ఆగిపోతుందని కాదు, వర్స్ జరగదని. అది అలానే మెయింటైన్ అయితే మార్కెట్ ఒక రికవరీని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్స్ ఏదైనా వర్స్ట్ కండిషన్స్ మార్కెట్ లో డెవలప్ అయితే ఫ్రమ్ ఇరాన్ సైడ్ నుంచి, యుఎస్ సైడ్ నుంచి, అది మన హ్యాండ్స్ లో ఉండదు కాబట్టి మార్కెట్ టెంపరీగా మళ్ళీ డౌన్ సైడ్ కి మొమెంటం ని షిఫ్ట్ చేసుకుంటుంది. బట్ నాకైతే ఇంతకు మించి ముందుకు వెళ్తే యుఎస్ కే నష్టం. ఇప్పటికే పేరు పోయింది, ఇంకా ముందుకు వెళ్తే పరువు కూడా పోయే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఇరాన్ ఒక్కటే యుద్ధం చేయట్లేదు. ఇరాన్ కి బ్యాక్ సైడ్ నుంచి చైనానా, రష్యానా ఆరు ఇద్దరునా ఏ జరిగితే జరిగింది, మీ వెనక మేము ఉన్నాం నాకు అసిస్టెన్స్ ని ఇవ్వకపోతే ఇరాన్ ఇంత స్థాయిలో యుఎస్ మీద వ్యతిరేకతను చూపించలేదు. సో కాబట్టి ఇది యుఎస్ కి కూడా అర్థమవుతూ స్లోగా సైడ్ అయ్యే ప్రయత్నం చేస్తే మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిందే లో. ఎల్స్ యుఎస్ కి తన పేరుని కాపాడుకోవడానికైనా సరే ఒక స్టెప్ ముందుకు వేసి ఈ వార్ని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్తే తప్పించి మార్కెట్స్ మళ్ళీ ఫర్దర్ గా పానిక్ వెళ్లే కండిషన్ చాలా తక్కువగా కనిపిస్తుంది. జస్ట్ మీరు ఆయిల్ ప్రైస్ ఒక్కటి మైండ్ లో ఉంచుకోండి. $100 per barrel దగ్గరగా ఉంది. అది ఎంత కింద
కిందకి వచ్చేస్తుంటే మార్కెట్ అంత స్ట్రాంగ్ గా పైకి పోతుంది. మళ్ళీ అది ఎంత స్ట్రాంగ్ గా పైకి వెళ్తే 110, 120, 130, 150 అలా కానీ వెళ్ళిందంటే క్రూడ్ ఆయిల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకా ఇంకొక 5% ఫాల్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు. బికాస్ ఆయిల్ రిలేటెడ్ గా అంతా సెన్సిటివ్ గా ఉంటుంది మన ఇండియన్ ఎకానమీ. బట్ అలా జరగాలంటే ఒక డ్రాస్టిక్ మెజర్ ఇరాన్ సైడ్ నుంచా యుఎస్ సైడ్ నుంచా కనిపించాలి. అదైతే ప్రస్తుతం కనిపించట్లేదు మార్కెట్ లో, కాబట్టి మార్కెట్స్ రికవర్ అవుతున్నాయి. లెట్స్ హోప్ ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ఆల్రెడీ ఎన్విడియా స్టాక్ ఆర్ ఆ కంపెనీ బిజినెస్ ఏ రిలేటెడ్ గా ఎంత స్ట్రాంగ్ గా గ్రో అయిందో మనకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు 1 ట్రిలియన్ మార్క్ రెవెన్యూ చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా మన వాళ్ళు చెప్పింది ట్రిలియన్ మిలియన్ అంటే అర్థం కావట్లేదు, రూపీస్ లో చెప్పండి, క్రోర్స్ లో చెప్పండి అని. ఇప్పుడు $1 విలువ $92.35 అనుకుంటే 1 ట్రిలియన్ అంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేద్దాం, $92 చేసేద్దాం. 92 లక్షల కోట్లని, 92 లక్షల కోట్ల బిజినెస్ మాత్రమే సంవత్సరానికి సంపాదించగలమని చెప్తున్నారు. 2027 లోపు అవుతుందని చెప్తున్నారు. వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ చిప్స్, బ్లాక్వెల్ అండ్ వెరా రూబిన్ రిలేటెడ్ గా జనరేషన్స్ రిలేటెడ్ గా 1 ట్రిలియన్ ఆర్డర్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇది గతంలో జరిగిందనమాట. GPU టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2026 లో AI రిలేటెడ్ గా జరిగిన కాన్ఫరెన్స్ లో వాళ్ళు 500 బిలియన్ అన్నారు. అంటే ఇప్పటి లెక్కలతో చూస్తే ఒక 45 లక్షల కోట్ల దగ్గరగా 46 లక్షల కోట్ల దగ్గరగా బిజినెస్ ఉంటుంది అన్న వాళ్ళు కాస్త ఇప్పుడు 45-46 కాదు, దాన్ని డబల్ చేస్తున్నాం, 92 లక్షల కోట్ల దగ్గరగా బిజినెస్ ఉండబోతుందని చెప్తూ ఉండడం. నిజంగానే ఇది జరిగిందంటే AI రిలేటెడ్ గా ఏ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుంటే వీళ్ళు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన, వీళ్ళు రీసెంట్ గా ఎక్స్పెక్ట్ చేసిన బిజినెస్ కూడా డబుల్ అయి ఉండాలి. సో ఒక హ్యూజ్ డెవలప్మెంట్ అయితే AI రిలేటెడ్ గా కనిపించబోతుందని వీళ్ళ కాన్ఫిడెన్స్ ద్వారా అర్థమవుతుంది. ఏ స్థాయిలోకి AI వెళ్ళబోతుంది, ఈ రేరుకి ఏంటి, నెలకి ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయన్నది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఎంతసేపు క్లౌడ్ గురించి వింటున్నాం, కానీ చాలా కంపెనీస్ వాళ్ళ ప్లగ్ఇన్స్ తో AI రిలేటెడ్ గా ఒక కొత్త థీమ్ ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. బట్ ఐఎమ్ షూర్ అందులో సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 70-80% దగ్గరగా కంపెనీస్ సర్వైవ్ అవ్వవు. బట్ రెస్ట్ ఆఫ్ ద 20 ఆర్ ఈవెన్ 10% ఆర్ ఈవెన్ ఇన్ దట్ వర్స్ట్ కేస్ 5% సర్వైవ్ అయ్యే కంపెనీస్ అయినా హ్యూజ్ పోర్షన్స్ లో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఎర్న్ చేస్తాయి. కాబట్టి ఈ స్పేస్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేయడం, మన ఇండియా పరంగా కానీ ఇంటర్నేషనల్ గా కానీ ఉంటున్న కంపెనీస్ ని ట్రాక్ చేయడం, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకపోవడం సెకండరీ అవుతున్నా, అసలు ఆ స్పేస్ ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రాక్ చేస్తూ అది మన కెరియర్ కానీ ఆర్ ఈవెన్ మన యాక్టివిటీస్ కానీ హెల్ప్ అవుతుంటే యూస్ చేసుకుంటూ గ్రో అవడానికి కూడా మనం ఒక ఆపర్చునిటీని ఓపెన్ లో ఉంచడం కూడా స్మార్ట్ డెసిషన్ అవుతుంది. అండ్ గుర్తుంచుకోవాలి, దీని రిలేటెడ్ గా మన ఇండియాలో ఉంటున్న డేటా సెంటర్ స్టాక్స్ కి గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్ ని కూడా మర్చిపోవద్దు. 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు, 20 years ట్యాక్స్ హాలిడే అది. సో ఇండియాలో డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇచ్చే కంపెనీస్ కానీ అది ఒక హ్యూజ్ బూస్ట్ అవుతుంది. సో ఈ లెవెల్లో AI కానీ గ్రో అయితే ఆబ్వియస్లీ ఇక్కడ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డేటా సెంటర్ థీమ్ అనేది అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5 years రిలెవెంట్ గానే ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. దేనికో తెలీదు, రీసెంట్ టైమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా హ్యూజ్ అప్సైడ్ టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. 70%-80% దగ్గరగా పెరిగిపోతుందని మీకు డేటానైతే అయితే చూపిస్తాను. డెసిషన్ మాత్రం ఇండివిజువల్ గా థింక్ చేసాక తీసుకోండి. కొటాక్ వాళ్ళు ఎటర్నల్ రిలేటెడ్ గా 70% ఇక్కడ నుంచి స్టాక్ పెరుగుతుందని ఎలా వాళ్ళ టార్గెట్స్ ఇస్తున్నారు. వెరస్ JM ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా నెక్స్ట్ 12 to 18 months టైం పీరియడ్ లో, ఒకటి నుంచి 1.5 సంవత్సరం టైం పీరియడ్ లో రీసెంట్ టైమ్స్ లో 40% దగ్గరగా స్టాక్ పడింది. ఇది ఒక మంచి అవకాశం. ఇన్వెస్టర్స్ అగ్రెసివ్ గా యాడ్ చేసుకోవచ్చు. అగ్రెసివ్ గా, అసలు అగ్రెసివ్ అనే ఒక వర్డ్ యూస్ చేస్తున్నారు వీళ్ళు. అగ్రెసివ్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న అన్సర్టనిటీస్ అన్ని క్లియర్ అయ్యాయంటే స్టాక్ రిలేటెడ్ గా 400 టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, అంటే సుమారుగా 80% దగ్గరగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు డేటా చెప్తున్నారు. ఇక్కడితో ఎండ్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ జెఫ్రీస్ వాళ్ళు కూడా ఎటర్నల్ రిలేటెడ్ గా బై టార్గెట్ ఇస్తూ 480 అని చెప్తున్నారు. ఇది February 24 వచ్చిన జెఫ్రీస్ రిపోర్ట్. వాళ్ళ రీజన్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు చూపిస్తున్నాను. అండ్ అక్కడితో అయిపోయింది అనుకుంటారేమో. March 11th ఇక్కడ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు కూడా 484 టార్గెట్ ఇస్తూ స్టాక్ ఇక్కడ నుంచి భారీగా పెరుగుతుందని, ఓవర్ ఫియర్ తో స్టాక్ బాగా పడిందని, మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉందనేలా వాళ్ళ అభిప్రాయాలని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళందరి రిపోర్ట్స్ ని చూసినప్పుడు, ఇది యాక్సిస్ క్యాపిటల్ కానీ, JM ఫైనాన్షియల్ కానీ, కొటాక్ కానీ, జెఫ్రీస్ కానీ, వీళ్ళందరిది చూసినప్పుడు వీళ్ళందరూ ఫోకస్ చేస్తున్నది ఏంటో తెలుసా? ఫుడ్ డెలివరీ బిజినెస్ కాదు. అక్కడ కాంపిటీషన్ అండ్ రీసెంట్ గా ఉంటున్న వార్స్ తో, గ్యాస్ ఇష్యూతో అక్కడ బిజినెస్ డ్రాప్ అవచ్చేమో, కానీ బ్లింకిట్ మాత్రం ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీని కానీ క్రాస్ చేయగలిగితే స్ట్రాంగ్ వాల్యుయేషన్స్ తో గ్రో అవుతుందని, ఒక మంచి మార్కెట్ ప్లేస్ లో ప్రెసెంట్ బ్లింకిట్ ఉందని, గుడ్ బిజినెస్ ఇస్తూ ఎటర్నల్ ని మంచి మల్టిపుల్స్ లో పెడుతుందని వాళ్ళ అభిప్రాయం. సో ఒకప్పుడు వాళ్ళు చేసిన ఒక చిన్న బిజినెస్ డీల్, బ్లింకిట్ రిలేటెడ్ గా చేసిన చిన్న బిజినెస్ డీల్ ఫుడ్ డెలివరీ బిజినెస్ నే ఓవర్టేక్ చేసే పొజిషన్ లోకి వెళ్ళింది. ద బెస్ట్ స్మార్ట్ డెసిషన్ ఆ పాయింట్ లో జొమాటో రిలేటెడ్ ఉన్న మేనేజ్మెంట్ తీసుకుంది బ్లింకిట్ కొనడంలో. అదే ఇప్పుడు ఈ కంపెనీని నిలబెట్టి స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది.
ఈవెన్ అన్సర్టనిటీస్ తర్వాత కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది క్విక్ కామర్స్ స్పేస్ లో అని స్ట్రాంగ్ గా కంపెనీ రిలేటెడ్ గా రీ రేటింగ్స్ కి ఇలాంటి వీక్ కండిషన్ లో కూడా తీసుకురాగలుగుతుంది. ఈ పర్టికులర్ కంపెనీని మాత్రం చాలా మంది హైలైట్ చేస్తూ ఫోకస్ చేస్తున్నారు. జస్ట్ మీ అటెన్షన్ కి తీసుకురావాలనుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు మీరు జస్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ చార్ట్ ప్లాట్ఫామ్స్ లో DFM రియల్ ఎస్టేట్ అని సర్చ్ చేయండి. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇది ఇండెక్స్. ఈ రీసెంట్ హై అంటే February 27 ఈ వార్ జరగకముందు ఎక్కడుందో అక్కడి నుంచి రీసెంట్ గా లో అంటే ఇవాళ వెళ్ళిన లోకి చూసారనుకోండి, సుమారుగా 38-40% దగ్గరగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ 40% పడింది. సో దీనికి కారణం గతంలో ఈ దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎలా అడ్వర్టైజ్ అవ్వబడిందంటే సేఫ్, మీరు అక్కడ ఉంటే ఎటువంటి ఇష్యూ ఉండదు, US ప్రొటెక్షన్ ఉంటుంది, సో అండ్ సో అనేలా దుబాయ్ స్ట్రాంగ్ గా ప్రమోట్ అవ్వబడిన కంట్రీ. కానీ ఇరాన్ కి ఇష్యూ వస్తే ఒకవేళ హర్ట్ చేయాలనుకుంటే USA ని దుబాయ్ సేఫ్ అనుకోని USA ఒక బలంతో స్ట్రాంగ్ గా ఉంటుందా? దీన్ని హిట్ చేస్తే అమెరికా ఒక ఇగోని హిట్ చేసినట్టే అని దుబాయ్ ని హిట్ చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తూ ఉండడం, 40% దగ్గరగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడుతూ ఉండడం, ఏది సేఫ్ కాదు, స్పెషల్లీ దుబాయ్ సేఫ్ కాదని మార్కెట్ లో పానిక్ క్రియేట్ అవుతూ ఉండడం, దానికి రియాక్షన్ గా మనకు అక్కడ దుబాయ్ ఇండెక్స్ కూడా రియల్ ఎస్టేట్ ఇండెక్స్ కూడా ఇంతలా పడ్డం మనం చూస్తున్నాం. స్లోగా ఇవాళ రికవర్ అవుతున్నట్లు కొంత కనిపిస్తుంది. బట్ రీసెంట్ గా కాన్స్టెంట్ గా ఎవ్రీడే ఫాలో అవుతున్నది స్టాక్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ దుబాయ్ రియల్ ఎస్టేట్. అండ్ దుబాయ్ ఒక సేఫ్ అనే పేరు స్ట్రాంగ్ గా డెస్ట్రాయ్ అయింది US తీసుకున్న ఒక్క తొందరపాటు చర్య వల్ల. అండ్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రీసెంట్ టైమ్స్ లో నేను చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తున్నాను, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవడం ఎందుకు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరకు వచ్చి ఈ ల్యాండ్ ద్వారా ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి పికప్ పాయింట్ పెట్టుకొని క్రూడ్ ఆయిల్ ని త్రూ ల్యాండ్ ద్వారా తీసుకొస్తే ఇంకా బెటర్ కదా అని. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనం ఎయిర్ వేస్, వాటర్ వేస్, రోడ్ వేస్ అని చదువుకుంటున్నప్పుడు వాటర్ వేస్ రిలేటెడ్ గా మనకి ఎక్కువ పెద్ద కనిపించేది కాదేమో. పెద్దగా మనకి ఏముందిలే, వాటర్ వేస్ ద్వారా మనమంతా కూడా ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో లేకపోతే రోడ్ పైన వెళ్తుంటాం, ట్రాన్స్పోర్ట్ అంతా అలానే వెళ్తుంది అనుకుంటాం. కానీ కార్గో షిప్స్ చాలా పెద్ద ఉంటాయి. 1 సూపర్ ట్యాంకర్ లో 2 to 4 మిలియన్ బ్యారల్స్ పడతాయి. నిజంగా వాటిని మనం ట్రక్స్ లో ఫిల్ చేయాలంటే, పెద్ద పెద్ద ట్రక్స్ లో ఫిల్ చేయాలన్నా 30,000 ట్రక్స్ దగ్గరగా మనకు కావాలి. ఆ 30,000 ట్రక్కులు ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవడానికి సుమారుగా 19 రోజులు పడుతుంది. ఏది ఒక్క ఆయిల్ ట్యాంక్ ఇటు నుంచి ఇటు మూవ్ అయి రావడానికి అయ్యే టైం కంటే అడిషనల్ గా 17-18 డేస్ టైం పీరియడ్ పడుతుంది రోడ్ వేస్ నుంచి మనకి రావాలంటే. సో ఆ లెవెల్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజే మనకి ఇంత క్రూషియల్ అయింది. లేదంటే ఎప్పుడో ఇంకొక రూట్ ద్వారా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయేదే. ఇంకా వేరే వేరే వేస్ ఉన్నాయి, బట్ ఇది ప్రామినెంట్ వే. ఇకపై గుడ్డు పైన కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలంట యూపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది మన మంచికైనా, బికాస్ మీరు మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఎక్స్పైరీ డేట్ చెప్పగలరు కానీ ఎగ్ కు చెప్పలేరు. కొన్నిసార్లు దాన్ని తెచ్చుకొని వాటర్ లో వేసి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ అలా చేస్తున్నా సరే కొన్నిసార్లు మీకు ఎగ్ అనేది స్పాయిల్ అయి ఉండొచ్చు. సో ఎగ్ అనేది ఎక్స్పైరీ డేట్ తోనే రావాలని, ఎందుకంటే నార్మల్ అంబియంట్ టెంపరేచర్ లో స్టోర్ చేసినప్పుడు 30 డిగ్రీ దగ్గరగా స్టోర్ చేస్తున్నప్పుడు అది వితిన్ 2 వీక్స్ లోపు కన్స్యూమ్ చేయాలని గుడ్డు పెట్టినప్పటి నుంచి. అదే రిఫ్రిజరేషన్ చేశారనుకోండి, అంటే 2 డిగ్రీ సెల్సియస్ దగ్గర నుంచి 8 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెడితే 5 వీక్స్ పాటు దాన్ని కన్స్యూమ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుందని. కానీ చాలా వరకు గుడ్లు మీకు బయటే ఉంటాయి, రిఫ్రిజరేషన్ లో ఉండవు కాబట్టి మోస్ట్లీ 30 డిగ్రీ అరౌండ్ దగ్గరగా ఉన్నాయనుకుంటే ఆ టెంపరేచర్ లో వితిన్ 2 వీక్స్ లోపు అది కన్స్యూమ్ చేయాలని చాలా వరకు ఎగ్స్ ఇంకా దానిపై కూడా స్టోర్ చేసి సెల్ చేస్తూ ఉండడం ప్రజలు నష్టపోతున్నారని. అండ్ ఈవెన్ దానిపై ప్రింట్ చేయాలి ఇకపై ఎక్స్పైరీ డేట్ అంటే కూడా 6 పైస్ పర్ స్టాంపింగ్ అంతకు మించి పట్టదు కాబట్టి స్టాంపింగ్ తోనే ఇకపై ఎగ్స్ రావాలని యూపీ గవర్నమెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. మోస్ట్లీ ఇది కమింగ్ టైమ్స్ లో ఇతర స్టేట్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. బట్ కొంతమంది సోషల్ మీడియాలో గుడ్డిపై కూడా ఏంటి ఎక్స్పైరీ డేట్ అని అలా చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఇది రాంగ్ డెసిషన్ అయితే ఏం కాదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంట్రెస్టింగ్ గా JP Morgan వాళ్ళు EMS స్టాక్స్ ఉన్నాయి కదా, సైర్మా SGS కానీ, ఆంబర్ కానీ, సైన్ DLM కానీ, వాటి రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ డేటాని సజెస్ట్ చేస్తున్నారు. అందులో వాళ్ళ టాపిక్ గా సైర్మా SGS అని చెప్తూ రీసెంట్ టైమ్స్ లో కంపెనీ మల్టీ లేయర్ PCB ప్రొడక్షన్ కెపాసిటీని యాడ్ చేసుకుందని December 2025 ఈవెన్ బిల్డ్ చేయడం కూడా స్టార్ట్ చేసిందని. ట్రయల్ ప్రొడక్షన్ December 2026 లో స్టార్ట్ అవుతూ దాని రిలేటెడ్ గా రెవెన్యూస్ ఒక ఇంపాక్ట్ FY28 లో యాడ్ అవుతాయని. దీని కారణంగా మార్జిన్ స్ట్రెంథెన్ అవుతూ వాళ్ళ రిలేటెడ్ గా రెవెన్యూ ప్లే కూడా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి సైర్మా SGS ని వాళ్ళు స్ట్రాంగ్ ప్లే గా చూస్తూ, తర్వాత ఆంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ సైంట్ DLM ని కూడా ఇంపార్టెంట్ బిజినెస్ లుగా వాళ్ళు చూస్తున్నట్లు అప్డేట్ చేశారు. అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా టార్గెట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. టార్గెట్స్ ని పక్కన పెట్టండి. వాళ్ళ టాప్ స్టాక్ మాత్రం అంటే వాళ్ళు EMS స్పేస్ లో చూస్తున్న బెస్ట్ అండ్ ఫస్ట్ స్టాక్ మాత్రం సైర్మా, తర్వాత ఆంబర్, తర్వాత సైంట్ DLM. అండ్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా టార్గెట్ 9,000 దగ్గరగా, సైంట్ DLM రిలేటెడ్ గా 400, డిక్సాన్ 13,000, సైర్మా 1050, కేన్స్ రిలేటెడ్ గా 6,000 టార్గెట్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎకనామిక్స్ టైమ్స్ యాంకర్ షేర్ చేస్తున్న డేటా. సెబీ వాళ్ళు కొత్త నామినేషన్ రూల్స్ ని తీసుకొస్తున్నారు. యూజువల్ గా నామినీస్ ని పెట్టుకోకపోవడం కారణంగా ఒకరికి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వెళ్లకుండా
పెట్టకుండా ఉంటుంది కదా, అలా కాకుండా ఇకపై ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే మ్యూచువల్ ఫండ్స్ కానీ డిమాట్ అకౌంట్ కానీ చేసుకునేటప్పుడే నామినీ వాళ్ళని ఖచ్చితంగా పెట్టాలని, అండ్ ఎర్లియర్ గా మనకి 10 నామినీస్ వరకు పెట్టేవాళ్ళం, కానీ ఇకపై 4 నామినీస్ ని మాత్రమే పెట్టుకోగలిగే ఆప్షన్స్ ని ఇస్తూ మస్ట్ అండ్ షుడ్ గా నామినీ పెడితేనే ఈ అకౌంట్స్ ఓపెన్ అయ్యేలా డెసిషన్ తీసుకురాబోతున్నట్టు సెబీ వాళ్ళు చెప్తున్నారు. April 7th వరకు ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా తీసుకుంటారు. ఆ తర్వాత ఒకవేళ ఎటువంటి ఇష్యూస్ లేకపోతుంటే ఇవి రూల్స్ గా మనకు వస్తాయి. అండ్ నామినీస్ ని పెడుతున్నప్పుడు ఎవరికి ఎంత పర్సెంటేజ్ వెళ్ళాలో చెప్పకపోతే అందరికి ఈక్వల్ గా షేర్ అవుతుంది అని కూడా రూల్ తీసుకురావాలని సెబీ వాళ్ళు చూస్తున్నట్లు కనిపిస్తుంది. డెఫినెట్లీ తీసుకురావాల్సిన రూల్స్, సో దట్ ప్రతి ఒక్కరు వాళ్ళ నామినీస్ ని పెట్టుకుంటారు. రేపు పొద్దున ఏదైనా జరుగుతున్నా ఆ డబ్బులు ఆ షేర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఏ ఇష్యూస్ ని కూడా వాళ్ళ నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చెయ్యరు. ఇప్పటికే మీరు ఒకవేళ నామినీని అప్డేట్ చేసి ఉండకపోతే మీ డిమాట్ అకౌంట్ లో కానీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో కానీ అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ NOCIL గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగిందా? కారణం వీళ్ళు 130 crores కి విలువ చేసే క్యాపెక్స్ ప్లాన్స్ ని, కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని రబ్బర్ కెమికల్స్ రిలేటెడ్ గా, ఇంటర్మీడియట్స్ రిలేటెడ్ గా, వాళ్ళ దహేజ్ ప్లాంట్ రిలేటెడ్ గా తీసుకున్నారు. సో ఇలా కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి. GMDC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక MOU NMDC వాళ్ళతో కుదుర్చుకున్నారు. ఇది ఒక స్ట్రాటజిక్ కొలాబరేషన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్ గా. ఇందులో భాగంగా రేర్ ఎర్త్ రిసోర్స్ డెవలప్మెంట్ పరంగా, వాటి యొక్క బిజినెస్ పరంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి వర్క్ చేసి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఈ స్పేస్ లో చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళకి 2471 crores విలువ చేసే న్యూ ఆర్డర్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా లభించాయని అప్డేట్ చేశారు. నెక్స్ట్ MOIL గురించి మాట్లాడుకోవాలి. MOIL వాళ్ళు ఇవాళ మార్నింగ్ 11:40 అరౌండ్ ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. దీంతో స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా గ్రో అయింది. వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో మేనేజ్మెంట్ Q4 రిలేటెడ్ గానే, నెక్స్ట్ క్వార్టర్ రిలేటెడ్ గానే సూపర్ డేటాని షేర్ చేయడం జరిగింది. Q4 ప్రొడక్షన్ 9 lakhs tons దగ్గరగా ఉందని, అంటే అది వాళ్ళ Q3 FY26 తో కంపేర్ చేస్తే డబుల్ ఉంటుందని, అండ్ ఈవెన్ FY21 ప్రొడక్షన్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే ఎంటైర్ FY21 ప్రొడక్షన్ నెంబర్స్ తో కంపేర్ చేసిన 79% దగ్గరగా బిజినెస్ ని వాళ్ళు Q4 లో చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం, అండ్ ఈవెన్ మార్కెట్ షేర్ ని 2030 నాటికి ప్రెసెంట్ ఉన్న 20% నుంచి 32% కి పెంచుకోబోతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఈ అప్డేట్స్ తోనే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మార్కెట్ షేర్ ని పెంచుకుంటున్నారని ఇలా చేస్తున్న అప్డేట్ అండ్ Q4 రిలేటెడ్ గా చేస్తున్న హ్యూజ్ బిజినెస్ డెవలప్మెంట్. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 979 crore విలువ చేసే టర్మ్ లోన్ అండ్ బ్యాంక్ గ్యారంటీస్ కెనరా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి 150 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించాయని. బికాస్ ఇది ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళకి ఫండ్స్ కావాలి కదా, అందులో 75% డెట్ ఇలా అప్పు తీసుకొస్తున్నారు, 25% ఈక్విటీ. దాంట్లో భాగంగానే వీళ్ళకి ఇలా లాంగ్ టర్మ్ లో 979 crore విలువ చేసే లోన్ లభించిందనేలా గుజరాత్ లో నిర్వహించబోతున్న ఈ విండ్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఫైనాన్సింగ్ అప్డేట్ KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సాయిలీ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు సెమాగ్లూటైడ్ GLP-1 పేటెంట్ అనేది ఇండియాలో మార్చ్ 20, 2026 ఎక్స్పైర్ అయింది. సో దీని రిలేటెడ్ గా API ప్లేయర్స్ ఉన్నారు, దివిస్ కానీ కాన్కార్డ్ బయో కానీ, వాళ్ళ రిలేటెడ్ గాను బెనిఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫినిష్డ్ డోసేజ్ ప్లేయర్స్ ఉన్నారు, డాక్టర్ రెడీస్ కానీ సన్ ఫార్మా కానీ, వాళ్ళ రిలేటెడ్ గాను మనం ఈ డ్రగ్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ స్ట్రీమ్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ వాటి రిలేటెడ్ గా పెన్ ఇంజెక్టర్స్, GLP-1 రిలేటెడ్ గా పెన్ ఇంజెక్టర్స్ ని తయారు చేసే వాళ్ళు, వీళ్ళ రిలేటెడ్ గాను బెనిఫిట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అవుతున్న కంపెనీస్. బట్ ఇవాళ అయితే శైలి ఇంజనీరింగ్ లోనే స్ట్రాంగ్ గా మనకు అప్టిక్ అయితే కనిపించింది. ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి పెన్ ఇంజెక్టర్స్ పరంగా స్ట్రాంగ్ గా ఆర్డర్స్ వస్తే బిజినెస్ గ్రో అవుతుంది కదా అని ముందుగానే ప్రాబబులీ సర్టెన్ ఇన్వెస్టర్స్ బల్క్ లో స్టాక్ ని కొనే ప్రయత్నం చేస్తుండడమే స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ జియో ఫైనాన్షియల్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు జియో పేమెంట్ బ్యాంక్ ఉంది కదా వీళ్ళండర్ లో, ఆ పేమెంట్ బ్యాంక్ ద్వారా UPI ని బేస్ చేసుకొని క్యాష్ విత్ డ్రాల్స్ సర్వీసెస్ ని వీళ్ళ కస్టమర్స్ కి ఇవ్వనున్నారని. ఎలా ఇది పాసిబుల్ అవుతుంది? UPI బేస్డ్ క్యాష్ విత్ డ్రాల్స్ కొన్ని టచ్ పాయింట్స్ లా పెట్టుకొని త్రూ QR కోడ్ ని స్కాన్ చేసుకొని జియో పేమెంట్ బ్యాంక్ లో ఉంటున్న డబ్బుల్ని ఆ ATMs నుంచి తీసుకోవచ్చు. ఇది రూరల్ సెమీ అర్బన్ లో ఎక్కువగా పెనెట్రేట్ చేయాలని చూస్తున్నట్టు అప్డేట్స్ జియో ఫైనాన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. జైడస్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు లూపిన్ వాళ్ళతో ఒక కో మార్కెటింగ్ అగ్రిమెంట్ లోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. సెమాగ్లూటైడ్ ఉంది కదా వెయిట్ లాస్ డ్రగ్, దీని రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ కో మార్కెటింగ్ చేసుకుంటూ బిజినెస్ ఇండియాలో చేయబోతున్నారని. విత్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్, ఇద్దరు కూడా ఈ సేమ్ డ్రగ్ ని కలిపే మార్కెటింగ్ చేసుకుంటారు విత్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్. దీంతో నాట్ ఓన్లీ వెయిట్ లాస్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ డయాబెటీస్ రిలేటెడ్ గా కూడా ఈ డ్రగ్ వీళ్ళ పోర్ట్ఫోలియోస్ ని స్ట్రెంథన్ చేస్తుందని ఇలా జైడస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. పూర్వంకర వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 280 crore 35 lakhs చేసే
కన్స్ట్రక్షన్ ఆర్డర్ విఐటి క్యాంపస్ వెల్లూరు క్యాంపస్ రిలేటెడ్ గా లభించిందని, ఒక కొత్త బ్లాక్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.